ఇవాళ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏం జరుగుతుందో తెలుసా? లెనిన్ సినిమా కోసం థియేటర్ల ముందు ఫ్యాన్స్ గోల ఒక పక్క అయితే, మరో పక్క థియేటర్ల లోపల తెర వెనుక జరిగిన ఒక పెద్ద గొడవ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. అఖిల్ అక్కినేని లెనిన్ రిలీజ్ పండుగ వాతావరణంలో మొదలవ్వాల్సింది, కానీ తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ఒకానొక దశలో షోలు ఆగిపోయే పరిస్థితి వచ్చింది. అసలు మల్కీపురం థియేటర్లో జరిగిన ఆ గొడవ ఏంటి? డిస్ట్రిబ్యూటర్ కి ఎగ్జిబిటర్లకి మధ్య ఏం జరిగింది? అసలు అఖిల్ సినిమాకు ఎందుకు ఈ కష్టాలు? ఈ రోజు ఎపిసోడ్ లో ఈ క్రేజీ అప్డేట్స్ అన్ని క్లియర్ గా చూద్దాం. ముందుగా సినిమా గురించి మాట్లాడుకుందాం. ఏజెంట్ తర్వాత అఖిల్ కెరీర్ కి ఈ సినిమా చాలా ఇంపార్టెంట్ అని మనందరికీ తెలిసిందే. జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా కోసం అఖిల్ అక్కినేని నాగార్జున పడ్డ కష్టం అంతా ఇంత కాదు. మే 1, జూన్ 26 ఇలా డేట్స్ మారుతూ ఫైనల్ గా జూలై 10న థియేటర్స్ లోకి వచ్చిన ఈ మూవీ ఫస్ట్ షో నుంచే మిశ్రమ స్పందన అందుకున్న అఖిల్ లుక్ మాత్రం ఫ్యాన్స్ కి బాగా నచ్చేసింది. ఎంతో ప్లాన్డ్ గా రిలీజ్ చేయాలనుకున్న ఈ మూవీకి అనూహ్యంగా రిలీజ్ డే రోజే తూర్పుగోదావరి జిల్లాలో ఒక పెద్ద అడ్డంకి ఎదురైంది. అసలేమైంది? తూర్పుగోదావరి జిల్లాలోని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ వారు ఈ రోజు ఉదయాన్నే ఒక పెద్ద షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. లెనిన్ సినిమా స్క్రీనింగ్ ని ఆపేస్తామని హెచ్చరించారు. కారణం, మల్కీపురంలోని ఒక థియేటర్లో ముందుగా జరిగిన అగ్రిమెంట్ ని డిస్ట్రిబ్యూటర్ గాలి కుదిలేశారట. అగ్రిమెంట్ ప్రకారం అదే థియేటర్లో సినిమా వేయాల్సి ఉండగా హఠాత్తుగా వేరే వెన్యూకి సినిమాను షిఫ్ట్ చేశారనేది ప్రధాన ఆరోపణ. దీంతో స్థానిక ఎగ్జిబిటర్లు బగ్గుమన్నారు. ఇది అగ్రిమెంట్ ఉల్లంఘన అని, ఇలా అయితే ఎలా అని గొడవ మొదలైంది. ఒకానొక దశలో థియేటర్ ముందు ఆందోళనలు కూడా జరిగాయి. అయితే ఈ గొడవ వల్ల షోలు ఆగిపోయాయా అంటే అదృష్టవశాత్తు అలాంటిదేమీ జరగలేదు. ఇండస్ట్రీలో ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు, కానీ రిలీజ్ రోజు ఇలాంటివి జరగటం మాత్రం సినిమా బిజినెస్ కి కాస్త ఇబ్బందికరమే. అయినా ఫ్యాన్స్ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా అఖిల్ ని స్క్రీన్ మీద చూడ్డానికి ఎగబడ్డారు. లెనిన్ ఫస్ట్ హాఫ్ కి, మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ గారి వాయిస్ ఓవర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. సెకండ్ హాఫ్ లోని ట్విస్ట్లు, అఖిల్ పెర్ఫార్మెన్స్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇక సినిమాలోని హైలైట్స్ గురించి మాట్లాడితే అఖిల్ మేక్ ఓవర్ గురించి ఖచ్చితంగా చెప్పుకోవాలి. గత సినిమాల్లో చాక్లెట్ బాయ్ లా, సిక్స్ ప్యాక్ హీరోలా కనిపించిన అఖిల్ లెనిన్ కోసం మరింత రగ్గడ్ అండ్ రా లుక్ లోకి మారిపోయాడు. ఆ కళ్లల్లో ఇంటెన్సిటీ, యాక్షన్ ఎపిసోడ్స్ లో ఆయన చూపించిన ఎనర్జీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్. డైరెక్టర్ రాసుకున్న మైండ్ బ్లాంక్ యాక్షన్ బ్లాక్స్ ని అఖిల్ సింగిల్ హ్యాండ్ తో అదరగొట్టేశాడు అని ఆడియన్స్ చెప్తున్నారు. మరి ముఖ్యంగా ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే అక్కినేని ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించేలా ఉందట. ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ అసెట్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్. తారక్ బేస్ వాయిస్ తో సినిమా స్టార్ట్ అవగానే థియేటర్స్ లో అరుపులు, కేకలు మామూలుగా లేవు. కథలోకి ఆడియన్స్ ను తీసుకువెళ్లడంలో, క్యారెక్టర్ ఎలివేషన్స్ ఇవ్వడంలో తారక్ వాయిస్ ఓవర్ సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. నందమూరి, అక్కినేని అభిమానులకు ఇది ఒక స్పెషల్ మూమెంట్ అని చెప్పొచ్చు. దీనికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సీన్స్ ని బాగా ఎలివేట్ చేసింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు బాక్స్ ఆఫీస్ లెక్కలు ఎలా ఉండబోతున్నాయి? అఖిల్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ గట్టిగానే ఉంది. ఈ తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం లాంటి చిన్న చిన్న డిస్ట్రిబ్యూషన్ గొడవలు పక్కన పెడితే ఓవరాల్ గా ఫస్ట్ డే కలెక్షన్స్ సాలిడ్ గా వచ్చే ఛాన్స్ ఉంది. శని, ఆదివారాలు బుకింగ్స్ అప్పుడే ఫాస్ట్ గా ఫిల్ అయిపోతున్నాయి. టాక్ కాస్త మిక్స్డ్ గా ఉన్న యాక్షన్ మూవీస్ ని ఇష్టపడే మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయితే కలెక్షన్స్ పరంగా మూవీస్ సేఫ్ జోన్ లోకి వెళ్లడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సో అఖిల్ కెరీర్ కి లెనిన్ ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ అవ్వాలని, ఆయన కష్టం ఫలించాలని కోరుకుందాం. తూర్పుగోదావరిలో జరిగిన ఈ ఎగ్జిబిటర్ ఇష్యూ కూడా త్వరలోనే సద్దుమణిగి ఉంటుందని ఆశిద్దాం. ఏది ఏమైనా సినిమా చూశాక మీకు ఎలా అనిపించింది? అఖిల్ మేక్ ఓవర్, ఆ యాక్షన్ సీన్స్ పై మీ అంచనాలు ఎలా ఉన్నాయి? కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి.